ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ శ్రీ వాగ్దేవి కళాపీఠం తరపున శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రపంచం నలుమూలలా విస్తరించి ఉన్న తెలుగువారందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వాగ్దేవి కళాపీఠ వ్యవస్థాపక అధ్యక్షులైన గురుగారు బ్రహ్మశ్రీ వెంపరాల వెంకటలక్ష్మి శ్రీనివాసమూర్తి గారి ఆశీస్సులతో ఈ ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన వాగ్దేవి కళాపీఠ నందు పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దైవజ్ఞ శ్రీ తనిగళ్ల ప్రభాకర్ రావు గారు ఇచ్చేసున్నారు. వారు మన శ్రీ వాగ్దేవి కళాపీఠ వేదికను అలంకరించి ఉన్నారు. ముందుగా వారిని ఆహ్వానించుకుందాం. గురుగారు నమస్కారం అండి. శుభం భవతు. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గురుగారు. శుభం తల్లి, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. శ్రీమాత్రే. గురుగారు, మా ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో మీ యొక్క పంచాంగ వివరాల ద్వారా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని గురించి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను గురుగారు. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామినే నమః. శ్రీమత్ శ్రీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ధర్మజ్ఞం ధార్మికం ధీరం ధర్మాత్మానం దయానిధిం జ్యోతిశాస్త్ర ప్రవక్తారం పరాశర గురుమహం భజే. ప్రసన్నతాం సమాం బుద్ధిం విశదాం పాండితీం శుభాం విద్యావృద్ధిం సదా దద్యాత్ కాశ్మీరేషు సరస్వతి. లలితాం కలితాం కదంబ పుష్పైర్మిలితాం సాంబ శివేన మాతరం లలితాంబరధారిణీం లతాంగీం హరితాం తాం రసవాసమర్థయే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ ప్రవచనం వింటున్న చూస్తున్న ప్రత్యక్ష ప్రేక్షకులకి పరోక్ష ప్రేక్షకులకి అందరికీ కూడా ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. ముందుగా భాగ్యనగర కాలమానాన్ని బట్టి ఇవాళ పంచాంగం చెప్పుకుందాం. ఇవాళ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఇది చాంద్రమాన సంవత్సరం, వసంత ఋతువు, చైత్రమాసం. యథార్థంగా ఈ సంవత్సరం నిన్న సాయంత్రం, అంటే నిన్న శనివారం సాయంత్రం 4:28 ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 12:50 వరకు శుక్లపక్ష పాడ్యమి, తదుపరి విదియ. ఈ ఆదివారం సాయంత్రం 4:35 వరకు రేవతి నక్షత్రం ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం, ఇంద్రయోగం, తర్వాత వైద్యుతి యోగం, భవకరణం, తదుపరి బాలవకరణం. ఇవాళ ఉగాది పర్వదినం. ఇది నేటి పంచాంగం. ఇక ఇవాళ కాలమానం. ఇవాళ సూర్యోదయం 6:13కి అయింది. సూర్యాస్తమయం 6:27కి అయ్యింది. చంద్రోదయం ఉదయం 6:38కి అయ్యింది. చంద్రాస్తమయం కూడాను సాయంత్రం 6:30కి. వర్జ్యం శేషవర్జ్యం అంటారు. శేషవర్జ్యం అంటే సూర్యోదయ పూర్వం మొదలైతే దాన్ని శేషవర్జ్యం అంటారు. శేషవర్జ్యం ఉదయం 6 గంటల నుంచి 7:25 వరకు శేషవర్జ్యం. యమగండ కాలం మధ్యాహ్నం 12:20 నుంచి 1:52 వరకు. ఇవాళ అమృత ఘడియలు మధ్యాహ్నం 2:28 నుంచి 3:53 వరకు. అలాగే గుళిక కాలం కూడా ఉంటుంది. గుళిక కాలం 3:24 సాయంత్రం 3:24 నుంచి సాయంత్రం 4:56 వరకు.
ఇవాళ ఆదివారం కాబట్టి దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:39 వరకు. అలాగే రాహుకాలం సాయంత్రం 4:56 నుంచి 6:28 వరకు. ఇది ఇవాటి కాలమానం. ఇక ఈ సంవత్సర విశేషాలు చెప్పుకుందాం. శ్రీ విశ్వావసు సంవత్సరం తొలి రోజునే అంటే నిన్ననే 5 గ్రహాల కూటమితో, అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు గ్రహాలు, ఈ 5 గ్రహాలు కూడాను మీన రాశిలో ఉండి, పాశ్చాత్య దేశంలో గ్రహణంతో పాటు ఆయా దేశాల్లో గ్రహణం కూడా ఉంది. సూర్యగ్రహణం, అమావాస్య కాబట్టి సూర్యగ్రహణం. నిన్న అనగా శనివారం నాడు రాత్రి 7:05 అప్పుడు శని మీన రాశిలో ప్రవేశిస్తాడు. కుంభరాశి నుంచి మీన రాశిలో ప్రవేశిస్తాడు. అప్పుడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడింది నిన్న రాత్రి 7:05. అంతవరకు పంచగ్రహ కూటమి. అయితే ఈ షష్టగ్రహ కూటమి ఇవాళ మళ్ళీ అశ్విని ప్రారంభం అవడంతో, అంటే చంద్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి రావడంతో మళ్ళీ పంచగ్రహ కూటమి అవుతుంది. ఇక ఈ సంవత్సరానికి ముఖ్యమైన నవనాయకులు, ప్రధాన నాయకులు అనుకుంటాం మనం. వాళ్ళు 9 మంది ఉంటారు. ఆ 9 మంది నాయకులు ఈ సంవత్సరానికి రాజు రవి. ఆదివారం ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు రవి. అలాగే సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా సూర్యుడే. అలాగైనందున నాయకుల మధ్య పరస్పర విరోధాలు, అధిక వర్షాలు, శూరభయం, ప్రకృతి వైపరీత్యాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మంత్రి చంద్రుడు. ఈ మంత్రి చంద్రుడు అయినందున వర్షాలు బాగా కురుస్తాయి. సుభిక్షంగా కూడా ఉంటుంది. దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. సేనాధిపతి మళ్ళీ రవి. ఈ సేనాధిపతి రవి అయినందున దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. సస్యాధిపతి గురువు, నైసర్గిక శుభుడు అంటారు గురువుని. ఈ గురువు బృహస్పతి, గురువు అంటే బృహస్పతి సస్యాధిపతి అయ్యాడు కాబట్టి దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ధాన్యాధిపతి కుజుడు అయినందున అపర ధాన్యాలు బాగా పడతాయి. అర్ఘాధిపతి కూడా సూర్యుడే. అలాగే మేఘాధిపతి కూడా సూర్యుడే. ఈ సూర్యుడు అర్ఘాధిపతి, మేఘాధిపతి అయినందువల్ల పలు చోట్ల అల్పవృష్టి ఏర్పడే అవకాశం ఉంది. రసాధిపతి శని అయినందువలన నువ్వుల పంట బాగా పడుతుంది. నీరసాధిపతి బుధుడు. ఈ బుధుడు నీరసాధిపతి అవ్వడం వల్ల రత్నమాణిక్యాలు, అటువంటి జాతి రత్నాలు కొంచెం ధరలు పెరిగే అవకాశం ఉంది. 9 మంది ముఖ్య నాయకుల్లో 3 మాత్రమే శుభనాయకుడు, శుభుడు. వాళ్ళకి 3కి మాత్రమే శుభత్వం ఏర్పడింది. మిగతా 6 కూడాను పాపులు. ఇక ఉపనాయకులు పురోహితుడు గురువు. అది విశేషం. గురువు కానీ, శుక్రుడు కానీ, పురోహితుడుగా కానీ శుభాధిక్యంలో ఉంటే గనక, అంటే శుభత్వం వాళ్ళకి ఏర్పడితే గనక మనకి బాగుంటుంది. సంవత్సరం అంతా బాగుంటుంది. ఈ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పురోహితుడు గురువు, అశ్వాధిపతి చంద్రుడు, రత్నాధిపతి కుజుడు, పరీక్షకుడు బుధుడు, గజాధిపతి గురువు, వృక్షాధిపతి కుజుడు, గణకుడు శుక్రుడు, పశ్వాధిపతి, పశువులకు అధిపతి రవి, జంగమాధిపతి కుజుడు, గ్రామనాయకుడు రవి, దేవాధిపతి గురువు. విశేషంగా పురోహితుడు గురువే, దేవాధిపతి కూడా గురువే. సర్పాధిపతి శుక్రుడు, దైవజ్ఞుడు రవి. పురోహితుడు వేరు, దైవజ్ఞుడు వేరు. దైవజ్ఞుడు రవి, ప్రజాధిపతి రవి, మృగాధిపతి గురువు, రాష్ట్రాధిపతి రవి, గ్రామ పాలకుడు, గ్రామ నాయకుడు వేరు, గ్రామ పాలకుడు వేరు. అంటే దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం ఇప్పుడు పిలుచుకునే పద్ధతిలో గవర్నరు గ్రామ నాయకుడు అనుకుంటే, గ్రామ పాలకుడు ముఖ్యమంత్రి అనుకోవచ్చు. అలాగే గ్రామ పాలకుడు బుధుడు, శుభాధిపతి రవి, సర్వదేశోద్యోగి చంద్రుడు, వస్త్రాధిపతి శని, స్త్రీణాం అధిపతి మళ్ళీ సూర్యుడే.
ఈ 21 మంది ఉపనాయకులు వీళ్ళు. ఈ 21 మంది ఉపనాయకుల్లో 10 మందికి శుభత్వం ఏర్పడింది. మిగతా 11 మంది పాపులు. 9 మంది నాయకులు, ప్రధాన నాయకులు, 21 మంది ఉపనాయకులు. వెరసి 30 మంది నాయకులు ప్రతి సంవత్సరం. 30 మంది నాయకుల్లో ఈ సంవత్సరం 13 మందికి శుభత్వం ఏర్పడింది. 17 మందికి పాపత్వం ఆపాదించబడింది. ఈ సంవత్సరంలో మూఢాలు. గురుమూఢమి జ్యేష్ఠమాసం ఆద్యంతం అంటే 12 జూన్ 2025 ఈ సంవత్సరం నుంచి 12 జూలై 2025 వరకు, అంటే జ్యేష్ఠమాసం మొత్తం, మళ్ళీ ఆషాఢ మాసంలో కూడా ఉంటుంది. శుక్రమూఢమి 28 నవంబర్ 25 నుంచి 14 ఫిబ్రవరి వచ్చే సంవత్సరం 26 వరకు. ఈ సంవత్సరంలో పుష్కరాలు. ఈ సంవత్సరం పుష్కరాలు అంటే దీనికి పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతము అని 2 ఉంటాయమ్మా. ఈ పూర్వ సిద్ధాంతం ఏమిటి, దృక్ సిద్ధాంతం ఏమిటంటే తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం. అయితే పూర్వ సిద్ధాంతం ప్రకారం పుష్కరాలు 9వ తేదీన అని నిర్ణయించబడింది. కానీ మనకి దృక్ సిద్ధాంతం ప్రామాణికం కాబట్టి దృక్ సిద్ధాంతం ప్రకారం పుష్కరాలు 14 మే 2025 నుంచి సరస్వతి పుష్కరాలు. సరస్వతి నదీ పుష్కరాలు అంటే గురువు బృహస్పతి దేవగురువు సరస్వతి నదిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మనకి సరస్వతి నది పుష్కరాలు. తర్వాత మకర సంక్రమణం 14 జనవరి 20 వచ్చే సంవత్సరం. రవి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజుని సాయంత్రం ప్రవేశిస్తాడు కాబట్టి మరుసటి రోజు పర్వదినం మనకి 15వ తారీఖుని సంక్రాంతి జరుపుకునే పర్వదినం, సంక్రాంతి పండుగ జరుపుకునే. అంటే మకర సంక్రమణం అవ్వడం ఒకరోజు, పర్వదినం మరుసటి రోజు. ఈ సంవత్సరం గ్రహణాలు. సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అది 7 సెప్టెంబర్ ఈ సంవత్సరం 2025 నాడు భాద్రపద మాసం పౌర్ణమి రాత్రి 9:56 నుండి రాత్రి 1:26 వరకు కుంభరాశిలో శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం, 1, 2, 3 పాదాలు ఉంటాయి అక్కడ. ఈ నక్షత్రాల్లో చంద్రుడు ఉండగా గ్రహణం ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ రాహువు చంద్రుడు ఇద్దరు ఉంటారు కాబట్టి ఆ రాహు చంద్రుడిని కబళిస్తాడు కాబట్టి చంద్రగ్రహణం పౌర్ణమి నాడు ఏర్పడుతుంది. తదుపరి ఇంకో సంపూర్ణ చంద్రగ్రహణం, అది కేతుగ్రస్త చంద్రగ్రహణం. అది రాబోయే 2026 సంవత్సరంలో మార్చి నెలలో 3వ తేదీ నాడు, పాల్గొన మాసం పౌర్ణమి నాడు మధ్యాహ్నం 3:19 నుంచి సాయంత్రం 6:46 వరకు పుబ్బ నక్షత్రం అంటే సింహరాశిలో గ్రహణం సంభవిస్తుంది. ఒక్క పుబ్బ నక్షత్రంలో మాత్రమే. అయినా కూడాను అది మిగతా నక్షత్రాల వాళ్ళు కూడా, అంటే ఆ రాశిలో మఖా నక్షత్రం ఉంటుంది, పుబ్బ నక్షత్రం ఉంటుంది, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం కూడా అందులోనే ఉంటుంది. అంటే ఈ నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ఏమన్నా శాంతి. ఇక వివిధ రాశుల వారికి, వివిధ నక్షత్రాల వారికి కేవలం సూచన ప్రాయంగా మాత్రమే ఆతృత, ఉత్కంఠ కలిగించే ఈ సంవత్సర ఫలితాలు ఇవి సూచన ప్రాయంగా మాత్రమే. అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ ఈ నక్షత్రాల వాళ్ళకి ధనలాభము. అభిజిత్ నక్షత్రం అంటే ఉత్తరాషాఢ నక్షత్రం చతుర్థ పాదం, శ్రవణ నక్షత్రం ప్రథమ పాదం. ఈ ఆ సంధి కాలాన్ని దాన్ని అభిజిత్ నక్షత్రము అంటారు. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వేరు, శ్రవణ నక్షత్రం వేరు. ఉత్తరాషాఢ నక్షత్రం చతుర్థ పాదం, శ్రవణ నక్షత్రం ప్రథమ పాదం కలిపితే అభిజిత్ నక్షత్రం. అందుకు అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రాల వాళ్ళకి, ఈ 4 నక్షత్రాల వాళ్ళకి కూడాను
ధనలాభం సూచించబడింది ఈ సంవత్సరం. తర్వాత భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం నక్షత్రాల వాళ్ళకి మనఃచింతన అని సూచించారు. కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట రాజపూజ్యత బాగుంటుంది. అంటే అధికారుల ప్రశంస, అధికారుల తోడ్పాటు, అధికారుల సహాయం ఉంటాయి. రోహిణి, ఉబ్బ, జ్యేష్ఠ, శతభిషం ఈ నక్షత్రాల వాళ్ళకి వివాదం, కలహ సూచన చెప్పబడింది. మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వాళ్ళకి అంటే పూర్వాభాద్ర నక్షత్రం 1-2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి, 4వ పాదం మీనరాశిలో ఉన్నా కూడాను ఆ నక్షత్రం మొత్తానికి కూడా అలంకార ప్రాప్తి. తర్వాత ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర వారికి అనారోగ్య సూచన చెప్పబడింది. ఇక చివరిగా పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి ఈ నక్షత్రాలు. మళ్ళీ పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశిలోను, చతుర్థ పాదం కర్కాటక రాశిలోనూ ఉంటుంది. ఈ 2 రాశుల వాళ్ళకి అంటే పునర్వసు నక్షత్రం మొత్తం ఆద్యంతం, అలాగే చిత్త 1, 2 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి, 3, 4 పాదాలు తులారాశిలో ఉంటాయి ఈ మొత్తం నక్షత్రాలు. అలాగే ఉత్తరాషాఢ 1, 2, 3 పాదాలు ధనురాశిలో ఉంటాయి, 4వ పాదం ఇందాక నేను చెప్పినట్టు మకర రాశిలో ఉంటుంది. అలాగా పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వాళ్ళకందరికీ కూడాను ఆయుర్వృద్ధి చెప్పబడింది. శుభం భవతు. ఈ సంవత్సరం కందాయ ఫలాలు. ఈ కందాయ ఫలాలు ఏమిటంటే 3 సంఖ్యలు చెప్తారు ఒక్కొక్క నక్షత్రానికి. ఆ 3 సంఖ్యలు ఏమిటంటే బేసి సంఖ్య అయితే ధనలాభం, సరి సంఖ్య చెప్తే ధనము నష్టము అంటే ఆదాయ వ్యయాలు 2 సమంగా ఉంటాయని చెప్పబడుతుంది. శూన్యం, శూన్య ఫలం. అయితే ఈ 3 సంఖ్యలు ఏమిటంటే ప్రతి 4 నెలలకి అంటే 4, 4, 4 మొదటి 4 నెలలు, తర్వాత 4 నెలలు, తర్వాత 4 నెలలు వెరసి 12 నెలలకి ఈ కందాయ ఫలాలు చెప్పుకుంటారు. దాంట్లో ప్రథమంగా అశ్విని నక్షత్రం 5, 2, 3 అంటే మొదటి 4 మాసాలకి 5, తర్వాత 4 మాసాలకి 2, తర్వాత 4 మాసాలకి 3 అని గుర్తుంచుకోవాలి. భరణి నక్షత్రం 0, 0, 1, కృత్తిక నక్షత్రం 3, 1, 4, రోహిణి నక్షత్రం 6, 2, 2, మృగశిర 1, 0, 0, ఆరుద్ర 4, 1, 3, పునర్వసు 7, 2, 1, పుష్యమి 2, 0, 4, ఆశ్లేష 5, 1, 2. ఇంకా మఖా నక్షత్రం వారికి మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. ఇందాక చెప్పాను కదా గ్రహణం గురించి చెప్పుకున్నప్పుడు సింహరాశిలో ఉంటుంది మఖా, పుబ్బ, ఉత్తర, ప్రథమ పాదం. సో మఖా నక్షత్రం వాళ్ళకి 0, 2, 0, పుబ్బ 3, 0, 3, ఉత్తర 6, 1, 1, హస్త నక్షత్రం వాళ్ళకి 1, 2, 4, చిత్త నక్షత్రం వాళ్ళకి 4, 0, 2, స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది 7, 1, 0, విశాఖ నక్షత్రం 2, 2, 3, అనురాధ 5, 0, 1, జ్యేష్ఠ నక్షత్రం 0, 1, 4, మూల 3, 2, 2, పూర్వాషాఢ 6, 0, 9, ఉత్తరాషాఢ 1, 1, 3. ఇందాక చెప్పాను ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు అంటే మొదటి 3 పాదాలు కూడాను ధనుర్రాశిలో ఉంటాయి, తర్వాత చతుర్థ పాదం 1 కూడాను మకర రాశిలో ఉంటుంది. అలాగా ఉత్తరాషాఢ నక్షత్రానికి 1, 1, 3, శ్రవణం మొత్తం మకర రాశిలోనే ఉంటుంది 4, 2, 1, ధనిష్ట 7, 0, 4, శతభిషం 2, 1, 2, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకి 5, 2, 0, ఉత్తరాభాద్ర 0, 0, 3, రేవతి నక్షత్రం 3, 3, 1. దేశ సంఖ్యలు ధనలాభాన్ని సూచిస్తాయని చెప్పాను కదా.
సరి సంఖ్యలు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయని, శూన్య సంఖ్య శూన్య ఫలితాన్ని సూచిస్తాయి. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్యావమానాలు చెప్పుకుందాం. ఇవి రాశిని బట్టి చెప్తారు. కందాయ ఫలాలు నక్షత్రాన్ని బట్టి, ఆదాయ వ్యయాలు, రాజపూజ్యావమానాలు రాశిని బట్టి చెప్పుకుంటారు. మేషరాశి వాళ్ళకి 2, 14, 5, 7 అంటే 2 ఆదాయం, 14 వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 7. ఆ వరుస శ్రోతలందరూ, ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకోవాలి. ముందు ఆదాయం సంఖ్య, తర్వాత వ్యయం సంఖ్య, ఆ తర్వాత రాజపూజ్యం, చివరిగా అవమానం. ఎలా గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వాళ్ళకి 11, 5, 1, 3. మిథున రాశి వాళ్ళకి 14, 2, 4, 3. కర్కాటక రాశి 8, 2, 7, 3. సింహరాశి 11, 11, 3, 6. కన్యా రాశి వాళ్ళకి 14, 2, 6, 6. తుల 11, 5, 2, 2. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఆ వరుస అందరూ గుర్తుపెట్టుకోవాలి. ధనస్సు 5, 5, 1, 5. మకరం 8, 14, 4, 5. కుంభరాశి వాళ్ళకి కూడా 8, 14, 7, 5. మీనరాశి వాళ్ళకి చివరిగా 5, 5, 3, 1. ఈ సంవత్సరం 3 పెద్ద గ్రహాలకి స్థాన చలనం ఏర్పడింది. అంటే వాళ్ళు రాసులు మారుతున్నారు. ఆ 3 గ్రహాలు రాసులు మారుతాయి. ముందుగా శని గ్రహం అది కుంభం నుంచి, అంటే స్వక్షేత్రం నుంచి మీన రాశిలోకి వెళ్ళింది నిన్న సాయంత్రం. అలాగే వచ్చే మే 14ని గురువు వృషభం నుంచి మిథునంలోకి మారుతాడు. అప్పుడే సరస్వతి పుష్కరాలు అని చెప్పుకున్నాం మనం. తర్వాత మే 19వ తారీఖు అదే మాసంలో ఇంకో 5 రోజులు వ్యవధిలో రాహువు మీన రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు అపసవ్య మార్గంలో ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా సవ్య మార్గంలో ఉంటాయి. ఈ మేషరాశి వరకు, అంటే ఈ గ్రహచారాన్ని బట్టి, అంటే గ్రహాల మార్పుని బట్టి ఈ సంవత్సరం ఎలాగుంటుందో తెలుసుకోండి. మేషరాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శని ఇప్పుడు నిన్న రాత్రి కుంభం నుంచి మీనంలోకి ప్రవేశించాడు కాబట్టి ఏలినాటి శని ఇప్పుడు ప్రారంభమైంది. అలాగే తృతీయ గురువు అంటే తృతీయ రాశిలోకి, అంటే మేషరాశి వాళ్ళకి మిథున రాశి తృతీయం అవుతుంది. ఆ తృతీయంలోకి గురువు రాబోతాడు వచ్చే మే 15లో. అలాగే రాహు 11వ ఇంట్లో ఉంటాడు కాబట్టి అది లాభస్థానం, అది బాగుంటుంది. వృషభ రాశి వారికి దశమ రాహు, అంటే 10వ ఇంట్లోకి రాహు ప్రవేశిస్తాడు కుంభరాశిలోకి. వృషభ రాశి వారికి, అంటే వృషభ రాశి వాళ్ళకి శని లాభంలో ఉంటాడు, గురువు ద్వితీయంలో ఉంటాడు, రాహు దశమంలో ఉంటాడు. మిథున రాశి వారికి దశమ కంటక శని. కంటకం అంటే మనందరికీ తెలుసున్నదే, కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి లాగా అనిపిస్తుంది. మిథున రాశి వారికి దశమ కంటక శని, అంటే దశమంలో మిథున రాశి వాళ్ళకి దశమం అంటే మీనరాశి అవుతుంది. మీనరాశిలోకి శని ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని కంటక శని అంటారు. తర్వాత నవమ రాహు 9వ ఇంట్లో కుంభంలో రాహు ఉంటాడు. కర్కాటక రాశి వారికి అష్టమ రాహు, అష్టమంలో రాహు, నవమంలో శని, వ్యయంలో గురువు కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి సప్తమ రాహు, అష్టమ శని. కన్యా రాశి వారికి సప్తమ కంటక శని. వాళ్ళకి సప్తమంలోకి, అంటే కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో
ఇప్పుడు చూడండి, మిథున రాశి వాళ్ళకిను కన్యా రాశి వాళ్ళకి కూడాను కంటక శని ఏర్పడింది. అంటే మిథున రాశికి కన్యా రాశికి అధిపతి గురువే, అధిపతి బుధుడే. ఆ బుధ రాశులు రెండిటికి కూడాను శని కేంద్రంలో ఉంటాడు. అంటే మిథున రాశి వాళ్ళకి 10వ ఇంట్లోను, కన్యా రాశి వాళ్ళకి సప్తమంలోనూ ఉంటాడు. తులారాశి వారికి పంచమ రాహు, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అంటే 4వ ఇంట్లో రాహు ఉంటాడు. అలాగే పంచమ శని, అష్టమ గురువు ఏర్పడుతుంది మే 14ని. ధనుర్రాశి వారికి తృతీయ రాహు, చతుర్థ కంటక శని. ధనుర్రాశి వాళ్ళకి 4వ ఇంట్లోకి శని ప్రవేశించాడు కాబట్టి దాన్ని కంటక శని అంటే అర్ధాష్టమ శని. మకర రాశి వారికి ద్వితీయ రాహు, షష్టమ గురువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహు. ఇది శనివత్ ఫలదాయకాయ నమః అని రాహుకి అష్టోత్తరంలో వస్తుంది. శని ఏ ఫలితాలనైతే ఇస్తాడో ఆ ఫలితాలనే రాహు కూడా ఇస్తాడు అని శాస్త్రం. అలాగా కుంభరాశి వారికి జన్మరాశి స్థిత రాహువు, ఏలినాటి శని కూడాను. కుంభరాశి వారికి ఏలినాటి శని ఈ 2.5 సంవత్సరాలు, అంటే నిన్నటి నుంచి 2.5 సంవత్సరాలు, తర్వాత ఇంకో 2.5 సంవత్సరాలు కూడా ఉంటుంది. కుంభరాశి వారికి వచ్చే ఇవాటి నిన్నటి నుంచి ఏలినాటి శని 2.5 సంవత్సరాలు మాత్రమే. మీనరాశి వారికి జన్మరాశి స్థిత ఏలినాటి కంటక శని. మీనరాశి వారికి మాత్రం గత 2.5 సంవత్సరాలుగా ఏలినాటి శని, మళ్ళీ ఇప్పటి నుంచి ఏలినాటి శని, తర్వాత మళ్ళీ 2.5 సంవత్సరాలు ఏలినాటి శని మీనరాశి వాళ్ళకి. అయితే వచ్చే అంటే ఈ 2.5 సంవత్సరాలు కాకుండా 2027 సంవత్సరం మధ్య నుంచి ఒక 2.5 సంవత్సరాల కాలం ఇంకా ఏలినాటి శని ఉంటుంది, కానీ అది చాలా సాత్వికంగా ఉంటుంది. ఎందుకంటే శని నీచపడతాడు మేషరాశిలో. ఇప్పటి వరకు చెప్పబడిన ఫలితాలన్నీ కేవలం సూచన ప్రాయం. వీటిని బట్టి నిరుత్సాహ పడనక్కర్లేదు ఎవరు కూడాను. కానీ ఏమిటంటే అన్ని రాసుల వారు కూడాను ఏప్రిల్ 26వ తేదీని, అంటే చైత్ర బహుళ త్రయోదశిని, శని త్రయోదశి, ఈ వచ్చే నెలలో ఏప్రిల్ నెలలో 26వ తేదీని శని త్రయోదశి, అంటే ఆ రోజు త్రయోదశి కొంచెమే ఉన్నా కూడాను అది శని త్రయోదశిగా భావించి ఆ రోజు మహాశివరాత్రి కూడా ఉంటుంది. రేవతి నక్షత్రం ఆ రోజు శనికి తైలాభిషేకం చేయడం మంచిది. అలాగే మళ్ళీ మే నెలలో 10వ తారీఖుని వైశాఖ శుద్ధ త్రయోదశి చిత్తా నక్షత్రంలో, అప్పుడు కూడా మళ్ళీ శని త్రయోదశి. ఆ రోజు కూడా శనికి తైలాభిషేకం. ఎందుకంటే ఏలినాటి శని ఉన్నవాళ్ళు, కంటక శని ఉన్నవాళ్ళు తప్పనిసరిగా శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. శనికి తైలాభిషేకం తర్వాత ఆంజనేయ స్వామికి అర్చన కానీ, లేకపోతే రుద్రాభిషేకం చేయించుకోవడం కానీ అది మంచిది. గ్రహచార దోషంలో ఉపశమనము అంటే దోషాల్ని ఎవరు తీసేయలేరు, ఎవరు పూర్తిగా తుడిచేయలేరు దోషాల్ని. ఈ దోషాలని కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. మనం చేసే సత్కార్యాల వల్ల, మనం చేసే పుణ్యకార్యాల వల్ల ఈ దోషాలు కొంతవరకు తగ్గుతాయి తప్పకుండాను. అది స్వానుభవంగా ఎంతో మంది తెలుసుకున్నారు. గ్రహచార దోషాల ఉపశమనము కొరకు సకాలంలో ఆయా గ్రహాలు మార్పు చెందినప్పుడు, గ్రహ ప్రవేశం అయినప్పుడు, అప్పుడు జపం చేసిన తర్వాత క్షీరతర్పణం చేస్తారు, తర్వాత హోమం చేస్తారు ఆ గ్రహానికి. అలాగే దానం, ఈ పరిహారాలు చేయించుకుని చండీ హోమం కానీ రుద్ర హోమం కానీ చేసి, తర్వాత సుదర్శన హోమం వీలైతే అది కూడా చేసుకుని, రుద్రాభిషేకం, శివుడికి అర్చనలు, అమ్మవారికి అర్చనలు ఇటువంటి చేసుకుంటే ఇవి పుణ్యకర్మలు. శాంతి కర్మలు వేరు, పుణ్యకర్మలు వేరు. శాంతి కర్మలు అంటే ఇందాక నేను చెప్పినట్టు జపం, దానం, హోమం ఇటువంటివన్నీ శాంతి కర్మలు. పుణ్యకర్మలు అంటే ఈ అభిషేకాలు, అర్చనలు, అవి హోమాలు, అవి పుణ్యకర్మలు. అవి చేసుకుంటే మంచిది. రోజు కూడాను
ఈ ఆయా రాసులు అంటే ఎవరెవరికైతే ఆయా కంటక శని, అర్ధాష్టమ శని ఇటువంటివి ఉన్నాయో, లేకపోతే అర్ధాష్టమ గురు, షష్టమ గురు ఇటువంటివి ఉన్నాయో, వాళ్ళు నిత్యం విష్ణు సహస్రనామాలు, గురువు అష్టమంలో ఉన్న, గురువు షష్టమంలో ఉన్న మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే చాలా విశేషం. అలాగే రాహు ఎవరికైతే ఇబ్బందికరంగా ఉందో వాళ్ళు దుర్గా సూత్రం, మనకందరికీ తెలుసున్నది మహిషాసుర మర్ద స్తోత్రం, అయ్యగిరి నందిని నందిత మేరి అని వస్తుంది కదా, అది అటువంటివి కనీసం వినాలి. చదవలేకపోయినా కనీసం వింటే, అంటే చదివే సమయం లేకపోయినా, చదువుకోలేకపోయినా కనీసం విన్నా మంచిది. అది రోజు నిత్యం ఇంట్లో వింటే మంచిది. ఈ ఇటువంటి దైవ స్తోత్ర పారాయణ చేయడం వల్ల దోషాలు చాలా వరకు కూడా ఉపశమిస్తాయి. ఈ సంవత్సరం తొలి రోజుల్నే షష్టగ్రహ కూటమి ఏర్పడి, అలాగే ఉగాది నుంచే దాదాపుగా 1.5 మాసాల వ్యవధిలో 4 గ్రహాలు మారుతున్నాయి. అంటే మొదటి రోజే నిన్న శని మారాడు. మే 14 గురువు మారుతుంది. తర్వాత మే 19 రాహువు మారితే రాహువుతో పాటు కేతువు కూడాను. అవి ఒకదానికొకటి తోడుగా రాహు మారగానే, రాహు అంటే మనకి కాలసర్పము అంటాము. కాలసర్పం అంటే కాలాన్ని ఒక సర్పంగా మన ఋషులు భావించారు. భావించి ఈ కాలం యొక్క శిరోభాగాన్ని రాహువు, తర్వాత ఆ తోక చివరి భాగాన్ని కేతువుగా భావించారు. అందుకు అవి ఒకేసారి తిరుగుతాయి. రాహుకేతువులు 2 గ్రహాలు కూడాను అపసవ్య మార్గంలో తిరుగుతాయి. అలాగా 4 గ్రహాలు శని, గురువు, రాహు, కేతు 4 గ్రహాలు ఈ సంవత్సరం మార్పు చెందుతూ ఉంటాయి. అందుకు అన్ని రాసుల వాళ్ళు కూడా, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడాను తప్పనిసరిగా పరిహారాలు చేయించుకోవడము, వీలైతే పరిహారాలని చేయించుకుని ఆ తర్వాత పుణ్యక్షేత్ర దర్శన. దీంట్లో ముఖ్యంగా ఈసారి శని అంటే ప్రతి 2.5 సంవత్సరాలకి శని మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా కూడాను మంచిగా ఉంటే, లాభస్థానంలో శని ఉంటే, 3వ ఇంట్లో శని ఉంటే, 6వ ఇంట్లో శని ఉన్నా కూడా ఇది మంచిదే. ఇతర రాష్ట్రాల వాళ్ళు శని క్షేత్రాలు, మనకు తెలుసున్న మన తెలుగు రాష్ట్రంలో ఉన్న శని క్షేత్రం మందపల్లి. పక్కనుంటే మహారాష్ట్ర క్షేత్రంలో శని సింగనాపూర్. అలాగే తమిళనాడులో అయితే తిరునల్లారు అంటారు. అటువంటి క్షేత్రాలు, శని క్షేత్రాలు, వాటిని దర్శనం చేసుకోవడం. తర్వాత గురువు మారినప్పుడు గురువు షష్టమ గురువైనా, అష్టమ గురువైనా అటువంటి ఇబ్బందికర స్థితిలో దత్తాత్రేయ స్వామి క్షేత్రం మనకి పిఠాపురంలో దత్తాత్రేయ క్షేత్రం ఉంది మన తెలుగు రాష్ట్రంలో. అలాగే ఈ గాణగాపూర్, అది కూడా దత్తాత్రేయ స్వామి క్షేత్రమే. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత శ్రీశైలం యొక్క విశేషం ఏమిటంటే జ్యోతిర్లింగము, శక్తిపీఠము 2 అక్కడ ఉన్నాయి. అందువల్ల అటువంటి క్షేత్ర దర్శనం చేసుకోవడం అది ఇంకా విశేషం. అలాగే ద్వారకలో ఉన్న నాగేశ జ్యోతిర్లింగం, అంటే రాహు ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు, కేతు ఇబ్బందికరంగా ఉన్నవాళ్ళు నాగేశ జ్యోతిర్లింగం చేసుకోవడం. నాగేశం దారుకావని అని మనకి ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో వస్తుంది కదా, ఆ నాగేశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడం. అలాగే కాశీలో మళ్ళీ శక్తిపీఠం ఉంది, జ్యోతిర్లింగం ఉంది. కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి, విశాలక్షి అమ్మవారు ఉన్నారు అక్కడ. అలాగే రావుకేతులు ఉన్న క్షేత్రం, మరో క్షేత్రం మనకి అందరికీ ప్రసిద్ధంగా తెలుసున్నది శ్రీకాళహస్తి. ఇటువంటి శైవ క్షేత్రాలు, శక్తిపీఠాలంటే రాహువు ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఉంటే దుర్గాదేవిని ప్రార్థించమని చెప్పబడింది. అందుకు దుర్గాదేవి క్షేత్రాలు, శక్తిపీఠాలు అంటే మనకి శ్రీశైలం ఇందాక చెప్పాను ఒక శక్తిపీఠం, కాశీ ఒక శక్తిపీఠం మనకు తెలుసున్నది. విజయవాడ దుర్గాదేవి అమ్మవారు ఈ రాహుకేతువులకి బాగా నియంత్రిస్తుంది. అందుకు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా విశేషం. అలాగే వైష్ణవ క్షేత్రాలు శ్రీరంగం, అన్నవరం, తిరుమల, యాదాద్రి, మనకు దగ్గరలో యాదాద్రి ఉంది, చక్కగా దర్శనం చేసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రంలోనే అన్నవరం ఉంది, తిరుమల ఉంది.
ఇవన్నీ చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడం వల్ల మన మనకి రాసుల మార్పు వల్ల కలిగే పరిణామాలు ఏమన్నా ఉంటే అవి చాలా వరకు ఉపశమిస్తాయి. ఇది చేసుకోవడం అత్యవసరం, అత్యంత శుభప్రదం కూడా. ఇవి శ్రీ విశ్వావసు నామ సంవత్సర విశేష ఫలితాలు. 19 మార్చి 2026 గురువారం నాడు, అంటే వచ్చే సంవత్సరం 19వ తేదీన, మార్చి నెలలో 19వ తేదీన శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అంతవరకు అందరికీ కూడా శ్రీరామ రక్ష, శ్రీ భవానీ శంకర స్వామి రక్ష, శ్రీ భవానీ శంకర స్వామి కటాక్షవశాత్ లోకాః సమస్తాః సుఖినో భవంతు. శివమే అస్తు, శాంతిరస్తు, గ్రహాః కుర్వంతు మంగళం, శాంతిరస్తు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. స్వస్తి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గురుగారు. మా ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సర ఫలితాలన్నీ ఎంతో చక్కగా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శుభం తల్లి. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. తథాస్తు.